ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. పరమేశ్. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడన ధోని ప్రభావం అయితే నల్గొండ జిల్లా మీద కొంత ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండానైతే వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ, సూర్యాపేట, హుజూర్ నగర్, దేవరకొండ, నకరికల్ నియోజకవర్గాల్లో అయితే నాన్ స్టాప్ గా అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత వారం రోజుల క్రితం వర్షాలు అయితే పడకపోవడంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు అయితే ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షాలు అయితే నాన్ స్టాప్ గా కురుస్తుండడంతో అయితే రైతుల కళ్ళల్లో కొంత ఆనందం వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే నాగార్జున సాగర్ ఇటు మూసి ప్రాజెక్టులకు అయితే వరద నీరు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ తదితర పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో అయితే మూసి ప్రాజెక్టుకు అయితే వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఇప్పటికీ మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 649 అడుగులకు గాను 639 అడుగులకు నీరు చేరుతుంది. ఇదే వర్షం ఇంకొక 2-3 రోజులు కనుక కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంటే మాత్రం మూసి ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు కూడా తెరిచేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులకైతే కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే వర్షాలు కురవక ఆందోళన పడుతున్నటువంటి రైతులైతే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులైతే కేవలం నాగార్జున సాగర్ నీటిని నమ్ముకునే వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ గత ఏడాది నుండి నీళ్లు లేకపోవడంతో అయితే రాపాలేడు కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులకు తాగునీటి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఈ వర్షాలు కొంత ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఆల్మట్టి డ్యామ్ నుండి ఇక్కడ పైనుండి కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా నీటిని విడుదల చేయడం జరిగింది. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని కూడా విడుదల చేస్తారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు వరి కావచ్చు, లేకుంటే పత్తి రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఏదైతే వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఏదైతే సీజనల్ వ్యాధులు కూడా వ్యాపించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎక్కడైతే నీటి నిల్వలు ఎక్కువగా ఉండి దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు వ్యాపించేటటువంటి పరిస్థితులలో మున్సిపాలిటీ సిబ్బందిని సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానైతే వర్షాలైతే నాన్ స్టాప్ గా కొడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఆనంద్. ఓకే పరమేశ్, మరి ఈ యొక్క వర్షం దాటికి అక్కడ చెరువులు, కట్టలు తెగిపోయే ప్రమాదాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా? దాంతోపాటు అక్కడ నీట మునిగినటువంటి గ్రామాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా? అయితే 2 రోజులుగానైతే వర్షాలు అయితే ఒక మోస్తరుగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెరువులు, కుంటలు అయితే ఇప్పటికైతే నిండలేదు. ఇక్కడ అట్లాంటి పరిస్థితి కూడా లేదు. కాకుంటే ఈ అల్పపీడన ధోని పెరిగి భారీ వర్షాలు కురిస్తే మాత్రం అలాంటి పరిస్థితి ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఏవైతే గతంలో జరిగినటువంటి పొరపాట్లను కూడా సమన్వయం చేసుకొని అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అధికారులకైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆనంద్. పరమేశ్, మరి ఫైనల్ గా ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా వర్ష ప్రభావం అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వర్షం తగ్గుముఖం పట్టిందా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రెసెంట్? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్నటి ఉదయం నుండి ఇప్పటి వరకు అయితే ఒక మోస్తారు వర్షం అయితే నాన్ స్టాప్ గా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే కొంత ఎడతెరిపి అయితే ఇప్పుడిప్పుడే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు ఈ వర్షం కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా సరే వర్షంలో అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రహదారుల మీద కూడా వర్షం వస్తుంది కాబట్టి కొంత వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆనంద్. ఇప్పటి వరకు ఎంత శాతం వర్షపాతం నమోదైంది పరమేశ్? అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు అయితే దాదాపుగా ఒక 50-60 సెంటీమీటర్ల వర్షం అయితే వచ్చిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత సంవత్సరం ఏదైతే ఇదే టైంకి అయితే వర్షం తక్కువగా ఉంది. ఈసారి జూన్ 1వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు అయితే భారీగా వర్షం నమోదైందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇట్లానే కంటిన్యూ అయితే మాత్రం ఈసారి అధిక వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించడంతో అయితే అధికారులు కూడా అప్రమత్తమై